హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. దాని గురించి మీకొక స్పష్టత ఇవ్వడానికి నా యొక్క చిన్న ప్రయత్నం. ఈ యొక్క వీడియోని చివరి వరకు వినండి. మీకొక క్లారిటీ వస్తుందండి. మీ ఫ్రీ టైమ్‌లో ఈ వీడియోని చివరి వరకు వినండి. మీకు క్లారిటీ వస్తుంది. అలాగే ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్‌ని ప్రతి ఒక్కరు 100% పాటించండి. ముందుగా మన టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరింకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. డన్? డన్ అండి. సో, మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనకు కేవైసీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకా గత ఆహ్, ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి గత రోజులు కిందటి నుంచి మనము ముఖ్యంగా మెయిన్ టాపిక్ ఇదొక హైలైట్ టాపిక్‌గా మారింది కేవైసీ అండి. దీంట్లో 70% కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా సొల్యూషన్స్ తీసుకున్నారు. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. రిమైనింగ్ ఇంకా 30% కేవైసీ ఇంకా పెండింగ్ ఉంది స్టిల్. వాళ్ళకి లిమిట్ రీచ్డ్ అని రావడము, పేజ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఒకటి చూపించడము, లేదా నార్మల్‌గా డిక్లైన్డ్ అని చెప్పేసి వస్తా ఉంది. ఫేస్ క్యాప్ చేశాక డిక్లైన్డ్ అని చెప్పేసి వస్తా ఉంది. అండ్ యువర్ పర్మిషన్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి కొన్ని వస్తా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇంకా ప్రాబ్లమ్స్ స్టిల్ ఉన్నాయి కొందరికి. ఇంకొందరికి రిజిస్ట్రేషన్ చేద్దామంటే కొత్త రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా అవుతుంది డైరెక్ట్‌గా తీసుకుంటుంది. కానీ కొందరికి ఎర్రర్ అని పేజ్ చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ మీద లింక్ మీద క్లిక్ చేయంగానే పేజ్ ఎర్రర్ అని చూపిస్తా ఉంది. సో, ఇలాంటి స్మాల్ బగ్స్ ఉన్నాయి. బట్ ఇది ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి ఉంది అనంటే మన కంపెనీ విక్టర్ విత్ యాష్ నుంచి ఉందంటే కాదండి. ఇది ఓన్లీ థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి మాత్రమే ఉంది. సో, ముఖ్యంగా ఏం చేయండంటే ఈ కేవైసీ లిమిట్ రీచ్డ్ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రాబ్లమ్స్ ఇవైతే ఫేస్ చేస్తా ఉన్నారో, మనము 4 ఆప్షన్స్ ఉంటాయండి. మనము స్టార్ట్ ద వెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకొక 4 ఆప్షన్స్ వస్తాయి. నేషనల్ ఐడీ మన ఆధార్ కార్డ్ ఒకటి ఆప్షన్ అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాస్‌పోర్ట్ కావచ్చు. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. రెసిడెన్స్ పర్మిట్ అని చెప్పేసి ఒకటుంటుందండి. ఈ 4 ఆప్షన్స్‌లో మనం ఇన్ని రోజులు ఆధార్ కార్డ్‌ని మనం సెలెక్ట్ చేసుకొని ప్రయత్నించాం. సో, నా సజెషన్ ఏంటి అనంటే, మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్‌తో ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఇష్యూ వచ్చిందంటే మళ్ళీ మీ ట్యాబ్స్ అన్నీ క్లోజ్ చేసి మళ్ళీ ట్రై చేయండి అవుతుందండి. ఓకేనా? ఈ ప్రయత్నం చేయండి. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, మీ దగ్గర పాస్‌పోర్ట్ ఉంది అనంటే పాస్‌పోర్ట్ కూడా మీరు ట్రై చేయండి. ఇక్కడ బ్యాక్ ఫోటో, ఫ్రంట్ ఫోటో అడుగుతుంది కదా! పాస్‌పోర్ట్‌లో మరి ఎలా ఇవ్వాలి సార్ అంటే, ఫస్టు ఫ్రంట్ పేజ్ ఏదైతే మీరు అప్‌లోడ్ చేస్తారో అదే పేజ్‌ని మీరు బ్యాక్ సైడ్ కూడా అప్‌లోడ్ చేయండి. ప్రాబ్లమ్ లేదు. సో, పాస్‌పోర్ట్ కూడా అలా తీసుకుంటుంది. నెక్స్ట్ కేవైసీలోకి ఎంటర్ అవుతారండి. ఈ విధంగా ప్రయత్నం చేయండి. అలాగే చాలామందికి కొన్ని సెట్టింగ్స్ వల్ల కూడా అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో, మీరు మొబైల్‌లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క మొబైల్ ఏదైనా ఇష్యూ అంటే సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత అబౌట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్డేట్ అడుగుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. అక్కడ మీ సిస్టమ్ అప్డేట్ ఏమైనా అడుగుతుందంటే సిస్టమ్ అప్డేట్ చేయండి. మీ మొబైల్‌లో. సిస్టమ్‌ని మీరు అప్డేట్ చేసుకోండి. వన్స్ సిస్టమ్ అప్డేట్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయండి. అలా అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయండి. ఈ విధంగా కూడా ప్రయత్నించండి. ఒకటి మీ ఆధార్ కాకుండా వేరే ఆప్షన్స్ చూస్ చేసుకొని అలా ట్రై చేయండి. రెండోది మీ మొబైల్ సిస్టమ్ ఇంకా ఏదైనా అప్డేట్ అడుగుతుందా? ఆ సిస్టమ్‌ని మొత్తం అప్డేట్ చేసి ప్రయత్నించండి. ఇవి 2 పనులు క్రాస్ చెక్ చేసి మళ్ళీ ట్రై చేయండి. అవుతుందండి. మ్యాక్స్ టు మ్యాక్స్ అవుతుందక్కడ. మన ప్రయత్నం అండి. అయ్యిందంటే అదృష్టమే కదా! ఓకే. ఇంకా చాలామంది ఏంటి అనంటే కొన్ని క్వెషన్స్ అడుగుతా ఉన్నారు. 45 డేస్ లిమిట్ అని పెట్టారు గదండీ! ఇప్పుడు చాలామంది ఐడీస్ పోతాయి కదా! మళ్ళీ కేవైసీ కంప్లీట్ కాలేదు గదా! అని అంటున్నారు. ఇంకా 45 డేస్ మనకు లిమిట్ అయితే ఇంకా రాలేదు. ఇంకా మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు ఆహ్, ఒక 10 రోజులైనా, 15 రోజులైనా టైం ఉంటుందండి. అంటే నవంబర్ 1 నుంచి చేసుకున్న వ్యక్తి ఎవరైతే రిజిస్ట్రేషన్ ఉన్నారో, ఆ పర్సన్‌కి ఇంకా 15 డేస్ టైమ్ ఉంది. ఓకేనా?
మ్యాక్స్ టు మ్యాక్స్ ఏమవుతుందంటే ఇక్కడ నవంబర్ 1 నుంచి ఒక 5థ్, 6థ్ లోపల చేసిన వ్యక్తులు కావచ్చు, బిఫోర్ 10థ్ లోపల చేసిన వ్యక్తులవి రిజిస్ట్రేషన్స్ గానీ, కేవైసీలు గానీ అన్నీ క్లియర్ అయిపోయాయండి. ఆఫ్టర్ 10థ్ తర్వాత నుంచి ఉన్నవాళ్ళు కొందరు ఎక్కడెక్కడో పెండింగ్ ఉన్నాయి ఇంకా చాలా వరకు. ఓకే. బట్ ఇంకా టైమ్ ఉంది కాబట్టి ఎటువంటిది టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక 2, 3 డేస్‌లో 4, 5 డేస్‌లో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్ చెక్ పెట్టొచ్చనమాట. ఆ థర్డ్ పార్టీ ఏదైతే కమ్యూనిటీ ఉందో వాళ్ళు చెక్ పెట్టొచ్చు, చెప్పలేం. ఓకే. ఇంకొక వ్యక్తి ఏమడిగారంటే, "సార్ నేను మెయిల్ పెట్టాను. నాకు మళ్ళీ మెయిల్ రిటర్న్ వచ్చిందని" అంటున్నారు. సీ అండి, మీరు మెయిల్ పెట్టిన తర్వాత అది మెయిల్ డెలివరీ కాలేదని చెప్పేసి మీకు మెయిల్ బాక్స్‌లో ఒక నోటిఫికేషన్ వచ్చుంటుంది. ఓకేనా? చాలామంది తెలియక ఏమంటున్నారు, "సార్ నాకు కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది. ఒకసారి చెక్ చేయండి సార్. నేను మెయిల్ పెడతా" అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. ఓకే. మీరు మెయిల్ పెట్టిన దానికి ఆ మెయిల్ అనేది కంపెనీకి వెళ్ళలేదు అని మీకు డెలివరీ చేస్తుందనమాట. ఆ మెయిల్ కరెక్ట్ కాదు. కరెక్ట్ అయిన మెయిల్ సెలెక్ట్ చేసుకొని మెయిల్ సెండ్ చేయండి అని చెప్తా ఉంది. మెయిల్ కమ్యూనిటీ అనేది. అలా వచ్చుంటుంది గానీ కంపెనీ నుంచి మీకు రిప్లై అనేది రాలేదండి. ఎవరికి కూడా ఇవ్వలేదు. అసలది మెయిల్ కూడా మనం రిప్లై ఇవ్వలేం. అది కరెక్ట్ అయిన మెయిల్ కాదన్నట్టు చూపిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి అనంటే, చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అనంటే, ఇప్పుడు ఆన్ పాసివ్‌లో వచ్చేసి మరి వాలెట్‌లో అమౌంట్ యాడ్ అయ్యిందని కొందరు అంటా ఉన్నారు సార్. మరి వాళ్ళ నేమ్స్ బయటికి తీయకూడదండి. బట్ కొందరు వాలెట్‌లో నేమ్ వచ్చాయి అని చెప్పేసి కొంత టాక్ ఉంది. మా విలేజ్‌లో, మా సరౌండింగ్‌లో పనులాపుకొని మరి తన కోసం వెళ్లి మాట్లాడి చూపించండి, చూపించండి అని అడుగుతూ ఉంటే తను చూపించట్లేదు. అది అని చెప్పేసి అంటా ఉన్నారు. సీ అండి, ఇక్కడ ఎవరి వాలెట్‌లో అయితే అమౌంట్ రాలేదు. వాలెట్‌లో అమౌంట్ వచ్చాయంటే ధైర్యంగా చూపించుకోవడానికి తప్పేముంది? చూయించుకుంటారు. ఓకే. అమౌంట్ వస్తే ప్రతి ఒక్కరికి ఒకటేసారి వస్తాయి. సగానికి సగం మందికి వచ్చి, లేదంటే ఒక ఇద్దరికొచ్చి ఇలాంటివి ఏం జరగదండి. ఓకే. సో, అలాంటిది ఏమీ ఉండదు. ఒకవేళ ఇన్‌కమ్ వచ్చిందంటే అందరికి ఒకటేసారి వస్తుంది. ఓకే. ఇన్‌కమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకా ఈ విక్టరీ విత్ యాష్‌లో ఇంకా ట్రైనింగ్ అయిపోవాలి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్‌లో మనము బిజినెస్ చూడాలి. బిజినెస్ చూసాక బిజినెస్ చేయాలి. దెన్ ఆఫ్టర్ మనకి ఇన్‌కమ్ అనేది చూసుకోవాలి. అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ నా అంచనా ప్రకారం ఇంకా కొంచెం టైం పడుతుంది. ఓకేనా? హడావిడిగా ఇంకా నెక్స్ట్ మంతే మనకు బిజినెస్ స్టార్ట్ అవ్వంగానే వాలెట్‌లో పడిపోతాయి అని మాత్రం తప్పండి. ఓకే. ఇదొక మీకొక క్లారిటీ. అండ్ ఇంకోటేంటి అనంటే, ముఖ్యంగా ఏంటి అనంటే మనకు బిజినెస్‌లో ఉండాల్సిందేంటి అనంటే కన్విక్షన్ అండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక వ్యాపారంలో మనం ఉన్నాం. ఆ వ్యాపారం మనం చేస్తా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యాపారంలో ఉండే ప్రొడక్ట్ గావచ్చు, సర్విస్ మీద గావచ్చు నమ్మకం ఎక్కువుండాలి మనకు. మనం ఎప్పుడైతే ఆ ప్రొడక్ట్‌ని మనం బిలీవ్ చేస్తామో, అప్పుడే మనం ఎదుటి వ్యక్తికి మనం పర్ఫెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. అంత పర్ఫెక్ట్‌గా, అంత స్టేబుల్‌గా మనం ధైర్యంగా, శక్తిగా మనం చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా నా బ్యాంకింగ్ సెక్టార్స్‌లో ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉందనుకోండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒక పెద్ద క్లయింట్ ఉంటాడు. ఒక 4,00,00,000, 5,00,00,000 మన బ్యాంక్‌లో డిపాజిట్ చేయడానికొచ్చాడు. ఆ పర్సన్ మేము డీల్ చేయాలంటే 4, 5 క్రోర్స్ డిపాజిట్ అమౌంట్ డీల్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్ట్ గురించి నాకు పూర్తిగా తెలియాలి. 4, 5 కోట్లైన ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే తనకు ప్రతి నెల ఇంట్రెస్ట్ ఎంతొస్తుంది? ఓకే. సో, ఇవన్నిటి గురించి నాకు పర్ఫెక్ట్‌గా తెలియాలి. నా ప్రొడక్ట్ మీద, నా కంపెనీ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కన్విక్షన్ ఉండాలి. నమ్మకం ఉండాలి. అప్పుడే ఆ పర్సన్‌కి ఎదుటి వ్యక్తికి, కస్టమర్‌కి మనం స్ట్రాంగ్‌గా మన ప్రొడక్ట్ గురించి చెప్పగలుగుతాం. ఇది సార్ అని. సో, ఏ వ్యాపారమైనా కావచ్చండి. మీరు చేస్తున్న వ్యాపారం ఏదైనా కావచ్చు. ఓకే. మీ పర్సనలైజ్ వ్యాపారం ఏదైనా కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొడక్ట్ మీద, మీ యొక్క సర్వీస్ ప్రొడక్ట్ మీద నమ్మకం పెట్టండి. ఆ నమ్మకంతోనే ముందుకెళ్ళండి. అప్పుడే మీ బిజినెస్‌లో సక్సెస్ అవుతారు. వాటెవర్ ఇట్ మే బి, అది రియల్ ఎస్టేట్ కావచ్చు. ఎయిదర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా నా బిజినెస్ ఉంది. పర్సనల్ బిజినెస్. ఆహ్, గోల్డెన్ ట్రీ హోమ్స్, ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ అని జెప్పేసి మనం బిజినెస్ స్టార్టప్ ఉందనమాట. అంటే అది ప్రీవియస్‌గానే ఉంది. మనకు దాదాపుగా ఒక 5, 6 ఇయర్స్ నుంచి రన్ అవుతుందది. ఫిజికల్ మార్కెటింగ్‌లోనే ఉన్నాం మేము. బట్ ఎప్పుడు కూడా మేము డిజిటల్‌గా జేయలేదు. బట్ ఇప్పుడు కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ గూడా స్టార్ట్ జేసినాం. ఓకే. అంటే పబ్లిక్‌కి తెలియాలి గదా! మనం ఏం జేస్తున్నాం, మన బిజినెస్ ఏంటి అనేది గూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యంతో మనం స్టార్టప్ జేసాం. సో, ఇప్పుడు ఆ బిజినెస్‌లో అయినా గూడా మేము ప్రొడక్ట్ మీద మాకు చాలా నాలెడ్జ్ ఉంటేనే మేము కస్టమర్‌లకు పర్ఫెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. కస్టమర్‌కి గుడ్ సర్వీస్ ఇవ్వగలుగుతామండి. ఇప్పుడు మా బడ్డీస్ అయినా గాని, మా టీమ్ అయినా గాని ఏదో నార్మల్‌గా వస్తా ఉన్నారు, పని చేస్తా ఉన్నారంటే కాదండి. వాళ్ళు పర్ఫెక్ట్‌గా ప్రొడక్టివిటీ గురించి అన్నీ తెలిసిన వ్యక్తులను మాత్రమే మనం బడ్డీస్‌ని మనం తీసుకుంటాం ఎంప్లాయ్‌మెంట్‌గా. సో, మన టీమ్ బడ్డీస్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కన్విక్షన్‌తో ఉంటారు. సార్ ఇది చేస్తే ఇలా వస్తుంది. ఇది చేస్తే అలా వస్తుంది సార్.
సార్ ఈ మెథడ్‌లో ఈ ఫ్రేమ్ వర్క్ ఇలా చేస్తే ఈ డిజైన్స్ వస్తాయి సార్ మనకు. అవుట్‌లుక్ ఇలా కనిపిస్తుంది సార్. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ క్లారిఫికేషన్‌తో ఇస్తారనమాట. అంటే దాని మీద ఎంత కన్విక్షన్ ఉంటే అంత స్ట్రాంగ్‌గా వాళ్ళు చెప్పగలుగుతారు కస్టమర్‌కి. సో, బిజినెస్‌లో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. మీరు చేస్తున్న బిజినెస్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ విక్టరీ విత్ యాష్‌లో మనం వెళ్తా ఉన్నామంటే దీని గురించి కూడా మనం కొంచెం కన్విక్షన్ ఉండాలి. అప్పుడే ఎదుటి వ్యక్తులకు మనం స్ట్రాంగ్‌గా చెప్పగలుగుతాం. ఓకే. సో, ఆ విధంగా థింక్ చేయండి. నెక్స్ట్ ఏదైతే ట్రైనింగ్ జరుగుతుందో ఆ ట్రైనింగ్ కోసం వెయిట్ చేద్దాం. కేవైసీలు ఇంకా ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళందరూ చేయండి. పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం నేను చెప్పిన మెథడ్స్‌ని కొన్ని ఫాలో అవ్వండి. అలాగే మీరు ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్‌లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి. ఓకే. సో, అలాగే యెస్టర్‌డే ఒక వీడియో చేశాం మనం. యెస్టర్‌డే వీడియోలో విక్టర్ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్ గురించి స్పష్టంగా, క్లియర్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాంట్లో దాదాపుగా కొంచెం ఎక్కువ టైం తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఒకవేళ ఆ వీడియో ఇంకెవరైతే చూడలేదో క్లియర్‌గా చూడండి. మీకొక స్పష్టత వస్తుందండి. క్లియర్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఇంతే ఉంది. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్‌తో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు వెయిట్ చేయండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. జై హింద్.